వైసీపీ టీటీడీ చైర్మన్ రాజీనామా నిరసన. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వైసీపీకి చెందిన మహిళలపై దాడి చేసి తిరిగి వారిపైనే తప్పుడు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ కాకినాడలో ఇంద్రపాలెం బ్రిడ్జ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మహిళా విభాగం అధ్యక్షురాలు వంగ గీత, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావులు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని, మహిళలపై దాడికి పాల్పడినందుకు అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కురసాల కన్నాబాబు, తోట నరసింహం, నాయకులు దౌలూరి దొరబాబు, మాజీ కోడా చైర్మన్ రాగిరెడ్డి, చంద్రకళ దీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, విద్యాసాగర్, కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్, నాయకులు కోడూరి పెద్ద, చిట్నేని మూర్తి, పెనిశెట్టి సతీష్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఖండించదగిన విషయం. ఆ విషయాన్ని పురస్కరించుకుని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రిప్రజెంట్ చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. తిరుపతిలో జరిగే నిరసన మీద దౌర్జన్యం చేయడం కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ వారి గూండాలు దాడి చేయడం కానీ నిరసిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో, మన ప్రజాస్వామ్య దేశంలో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ని అలర్ట్ చేస్తూ ఏదన్నా చిన్న చిన్న తప్పులు జరిగితే ప్రతిపక్ష బాధ్యతగా గవర్నమెంట్ని అలర్ట్ చేస్తూ నిరసన తెలియజేస్తుంటే ఆడపడుచుల మీద అత్యాచారాలు, ఆక్రమణలు, దుశ్చర్యలు పెరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఏదైనా ఒక ఇష్యూ మీద మరి ప్రజల్లో అవేర్నెస్ కోసం కార్యక్రమాలు చేస్తే కూడా గూండాలతో కొట్టించి దౌర్జన్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టి దౌర్జన్యం చేసే విధానాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకి అండదండలు, రక్షణ, వారి రక్షణ కోసం మరి కేవలం 24 రోజుల్లోనే శిక్షలు పడే విధంగా చట్టాలు తీసుకొచ్చే ప్రాసెస్, మరి ఇవన్నీ కూడా మరి దిశ చట్టం తీసుకురావాలనే ప్రయత్నం, చట్టం రాకుండానే దిశ యాక్ట్లో ఉండాలని అమలు చేయాలనే విధానాలు మహిళల రక్షణ కోసం చూస్తే, మరి ఈ ప్రభుత్వంలో మహిళల కోసం అవి చేస్తామని చెప్పి పథకాలు ఎలాగో లేవు. కానీ కనీసం నిన్న జరిగిన సంఘటన, తిరుపతిలో నిన్న జరిగిన సంఘటన, ఒక వ్యక్తి మీద ఒక ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి మీద మరి వచ్చిన ఏమైతే ఆరోపణలు ఉన్నాయో దానిలో నిజాలు బయట పెట్టకుండా, దానికి మరి చట్టరీత్యా చర్యలు సంబంధించినవి తీసుకోకుండా, ఎవరైతే నిరసన తెలియడానికి వెళ్ళిన సోదరీమణుల మీద దౌర్జన్యం చేసి అక్కడుండే గుండాల చేత కొట్టించడం, వారి మీద తప్పుడు కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే మీరు చెప్తున్నారో, ఏవైతే ఆరోపణలు వచ్చాయో చైర్మన్ మీద, వాటిని ముందు తప్పు అన్నారు, తర్వాత మార్పింగ్ అన్నారు, తర్వాత అన్నారు, తర్వాత చేస్తే తప్పు ఏంటి అన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. మీకు నిజాలు తేల్చాలంటే ఎవరైనా సరే అత్యున్నతమైన స్థాయిలో ఉన్నవారు వెంటనే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంటాయి. అటువంటివి లేకుండా అడిగిన వారి మీద కేసులు పెట్టడాన్ని మేము నిరసిస్తాం. నిన్న తిరుపతిలో జరిగినటువంటి అమానుష్య సంఘటన చాలా దురదృష్టకరం. ఈ రోజున కోట్లాది భక్తులు ఆరాధించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధిపతి అయి ఉండి అతను బిఏ నాయుడు గారు ఆ విధంగా బిహేవ్ చేయడం అనేటువంటి సభ్య సమాజం అసహ్యించుకునేటట్టుగా ఉన్నది. ఏదన్నా తిరగబడి అడుగుతుంటే ఆయన తిరగబడి నాకు 30 ఏళ్ల నుంచి అనుబంధం అంటున్నాడు, రకరకాల సాకులు చెప్తున్నాడు. ఇదంతా కూడా సభ్య సమాజం ముక్తకంఠంతో ఖండించాలి. నిన్న జరిగినటువంటి దాడులకు నిరసనగా ఈ రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన తెలియపరుస్తూ ఇదందరూ కూడా ప్రభుత్వం వెంటనే అతని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మేమందరం కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.